వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అయోధ్య రామ మందిర ప్రసాద పంపిణీలో భిన్నాభిప్రాయాలు. ప్రసాదంలో కాదు చంద్రబాబులోనే కల్తీ, విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు. రీఎంట్రీ అదిరిపోయింది, ధోని రికార్డును సమం చేసిన పంత్. దేవుడే నాతో నిజాలు చెప్పించాడేమో, చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు. తెలంగాణలోని రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ సరికొత్త స్కీమ్, పెట్టుబడి పెడితే మీరే కింగ్. అయోధ్య రామ మందిరంలో జనవరి 22న విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పంపిణీ చేసిన ప్రసాద విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులకు తిరుమల లడ్డూను ప్రసాదంగా పంచారని ఆలయ ప్రధాన అర్చకులు సత్యేంద్రదాస్ చెబుతున్నారు. లడ్డూ కల్తీ నివేదికలో ప్రమాదకరమైన కుట్రను సూచిస్తున్నాయన్నారు. అయితే ఈరోజు యాలకుల గింజలు మాత్రమే ప్రసాదంగా పంచినట్లు ఆలయ ట్రస్ట్ చెబుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కల్తీ అంతా చంద్రబాబు బుర్ర మనసులోనే ఉందని ఆయన ఎద్దేవా చేశారు. బాబు జీవితంలో ఆరోపణలు తప్ప నిరూపణలు ఉండవు. కలియుగంలో ఆయన చేసిన పాపాలు ఎవరు చేసి ఉండరు. నీ ప్రవర్తనతో కంసుడు కీచకుడు సిగ్గుపడేలా చేశావు. నీలాంటి వ్యక్తి పాలకుడు కావడం తెలుగు ప్రజల దురదృష్టం. ఆ దేవదేవుడు ఎప్పటికీ నిన్ను క్షమించడు అని ఆయన ఫైర్ అయ్యారు. చెన్నై చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. వన్డే తరహాలో 124 బంతుల్లో సెంచరీ సాధించాడు. ధోని సెంచరీల రికార్డును సమం చేశాడు. బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో చెలరేగిన పంత్ 21 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టేశాడు. టెస్టులో 6వ సెంచరీతో కదం తొక్కిన ఈ భారత కీపర్ చెన్నై టెస్టులో 2వ ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు. 90 టెస్టులు ఆడిన మహేంద్ర సింగ్ ధోని తన టెస్టు కెరీర్లో 6 సెంచరీలు చేస్తే రిషబ్ పంత్ 26 ఏళ్ల వయసులోనే 33వ టెస్టులో ఈ రికార్డును సమం చేశాడు. టెస్టులో 6 సార్లు 90లో అవుట్ అయిన రిషబ్ పంత్ అవి కూడా సెంచరీలుగా మార్చుకుని ఉంటే రిషబ్ పంత్ కెరీర్లో 12 టెస్ట్ సెంచరీలు ఉండేవి. చెన్నై టేసులో బంగ్లా బౌలర్ను ఏకంగా ఓచుకొత్త కోశాడు. వన్డే తరహాలో దూకుడుగా బ్యాటింగ్ చేసిన రిషబ్ 128 బంతుల్లోనే 109 పరుగులు చేశాడు. తిరుమల లడ్డూపై తాము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామన్న జగన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. లడ్డూ తయారీలో రివర్స్ టెండర్లు వేసి తప్పులు చేసి మళ్ళీ బుకాయింప, పవిత్ర పుణ్యక్షేత్రం విషయాల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా. మేము వచ్చాక ప్రక్షాళన మొదలుపెట్టాం. ఏ రోజు ఇవన్నీ బయటపడతాయో చెప్పలేము, కానీ ఆ దేవదేవుడే నాతో దీనిపై మాట్లాడించాడేమో అని చంద్రబాబు వెల్లడించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయంది. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ను అనుసరించి కొత్త ఓపెన్ అండ్ ఈక్విటీ పథకాన్ని ప్రారంభించింది. కొత్త ఫండ్ ఆఫర్ అక్టోబర్ 4 వరకు సబ్స్క్రిప్షన్ కోసం తెరిచి ఉంటుంది. అయితే స్కీమ్ కింద యూనిట్లు అక్టోబర్ 11న కేటాయించబడతాయి. ఈ పథకం నిఫ్టీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ టోటల్ రిటర్న్ ఇండెక్స్కి బెంచ్ మార్క్ చేయబడుతుందని పేర్కొంది. భారతదేశం యొక్క బలమైన జీడిపి వృద్ధి, వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న మధ్యతరగతి జనాభా, ప్రభుత్వ ఎగుమతి ప్రోత్సాహాలు, పిఎల్ఐ పథకం మరియు మేక్ ఇన్ ఇండియా వంటి విధాన కార్యక్రమాలు తయారీ వస్తువులకు డిమాండ్ను పెంచుతున్నాయని మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఆర్కే జూ అన్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki